నా కొలెస్ట్రాల్ కూడా ఇలా ఎక్కువగా ఉంది అంటే ఒక డాక్టర్గా ఈ 4 ఫుడ్స్ నా డైట్లో నేను డైలీ ఇంక్లూడ్ చేసుకుంటాను. రీసెర్చ్లో ఇవి ఎల్డిఎల్ కిల్లర్స్ అని క్లియర్గా ప్రూవ్ అయ్యాయి. నెంబర్ 1 ఓట్స్. దీనిలో బీటా గ్లూకాన్ అనే కాంపౌండ్ ఉంటుంది. మోస్ట్ రీసెర్చ్ కాంపౌండ్ మన కొలెస్ట్రాల్ బైండ్ చేయడానికి. సో మన కొలెస్ట్రాల్ని ట్రాప్ చేసి బ్లడ్ సెల్స్లోకి వెళ్లకుండా బయటికి పంపించేస్తుంది. ఓట్స్ నచ్చిన వాళ్ళు బార్లీ, బెండకాయ, యాపిల్ తీసుకోవచ్చు, అది సిమిలర్గా పనిచేస్తాయి. నెంబర్ 2 పప్పులు. మన దాల్, రాజ్మా పేగులోకి వెళ్ళాక బ్యూటరేట్ అనే కాంపౌండ్ రిలీజ్ చేస్తాయి. అది లివర్లోకి వెళ్ళి కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసేస్తుంది. మన బాడీలో 80% కొలెస్ట్రాల్ లివర్లోనే తయారవుతుంది. అలాగే చనా దాల్, మూంగ్ దాల్, గ్రీన్ పీస్ కూడా సిమిలర్గా పనిచేస్తాయి. నెంబర్ 3 దానిమ్మ ఆర్ పొమగ్రనేట్. పొమగ్రనేట్ అండ్ నేరేడు పళ్ళలో యాంథోసైనిన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి 2 విధాలుగా పనిచేస్తాయి. ఎల్డిఎల్ ఎక్స్క్రీషన్ బయటికి పంపించేది పెంచేస్తాయి. నెంబర్ 2 ఆక్సిడేషన్ అంటే మన ఆర్టరీస్లోకి వెళ్ళి ఏదైతే డ్యామేజ్ చేస్తాయి అది ప్రివెంట్ చేస్తుంది. బ్లాక్ గ్రేప్స్, ఆమ్లా, బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా సిమిలర్గా పనిచేస్తాయి. నెంబర్ 4 సన్ఫ్లవర్ సీడ్స్. డైలీ 1 టీ స్పూన్ తీసుకోండి అని మనం పేగులో కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ని టోటలీ స్టాప్ చేసేస్తాయి. నువ్వుల సీడ్స్, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్ కూడా సిమిలర్గానే పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని టెన్షన్ పడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ రీల్ షేర్ చేయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసి కావాల్సిన మెడిసిన్స్ తీసుకోవడం అయితే అవాయిడ్ చేయొద్దు. ఇన్ అడిషన్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీ కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గించుకోగలరు. టేక్ కేర్.